హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం మునగాకు తెలగపిండి కూర ఎలా వండాలో చూద్దాం రండి. ఆషాఢంలో కంపల్సరీగా తినాలి కదండి. ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టి కూరకు సరిపడా ఆయిల్ పోయాలండి. దాంట్లోనే 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ల సాయి మినప్పప్పు వేసుకొని, అందులోనే 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వేగాక అందులోకి మనం ఎల్లుల్లిపాయలు వేసుకొని, ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగనివ్వాలండి. ఒకసారి చూస్తున్నారు కదా, ఇలా వేగుతూ ఉండంగానే మనం చిన్న సైజు ఒక ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో వేసుకొని కొంచెం ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయ మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక మునగాకును శుభ్రంగా కడిగి మన కూరకు సరిపడా తీసుకోవాలండి. నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగి అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా ఎలా మగ్గిందో. నూనె పైకి తేలుతుంది కదా. ఈ టైంలోనే మనం మీకు కారానికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదండి. అందుకని నేను 2 స్పూన్లు వేసుకున్నానండి కారం. మీ కారానికి సరిపడా వేసుకొని మీరు ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గనివ్వాలండి. అలా మగ్గుతున్న దాంట్లోకి మనం 1 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. గ్లాస్ వాటర్ని తీసుకుని అవి కొంచెం మరగనివ్వాలి. మూత పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు మరుగుతున్న దాంట్లోకి మనం తెలగపిండిని అందులో పోసి ఉండలు లేకుండా తిప్పాలి. చూస్తున్నారు కదా నేను వేస్తున్నాను. అలాగా తిప్పుతూ పోయాలండి. అలా తిప్పుతూ పోస్తేనే ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద పెట్టి మగ్గనివ్వాలి. అలా మగ్గింది చూసారు కదా ఎలా ఉందో. చక్కగా పొడి పొడిలాడుతూ నీరు అనేది ఎక్కడా లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటే మనకి మునగాకు తెలగపిండి కూర రెడీ అయిపోయినట్టేనండి. మనకు ఆషాఢంలో మునగాకు తెలగపిండి కూర తినాలని ఇప్పటి నుంచి కాదండి, పెద్దల నాటి నుంచే ఉందండి. అందుకని ఆషాఢంలో కంపల్సరీగా అందరూ మునగాకు తెలగపిండి కూర వండుకోవాలి అని చెప్పి అంటారు. అందుకని నేను ఈరోజు వండానండి. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్ అండి.